ఇతర ఫాదర్స్ ఎవరైతే క్రైస్తవ సమాజం వారు అనుమానం వ్యక్తం చేశారో అనుమానాస్పద కేసు కట్టాము. అదేవిధంగా ఇంకా క్లారిటీ రావాలి అన్న విషయం, ఇన్వెస్టిగేషన్లో ఇంకా క్లారిటీ, ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఈ కేసులో మాకు అనుమానాలు ఉన్నాయని చాలామంది సోషల్ మీడియాలో ఇవంతా తిరుగుతున్న కారణంగా వెంటనే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకి, ప్రభుత్వ ఆదేశాల మేరకి మనం ఇంక్వెస్ట్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్తో చేయిద్దామని నిర్ణయించాం. ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ అంటే ఏ మేజర్ కస్టోడియల్ డెత్స్లో కానీ లేకపోతే డౌరీ డెత్స్లో కానీ వాటిలో చేస్తారు, చాలా సీరియస్ అఫెన్సెస్లో. సో ఇది కూడా సీరియస్ అఫెన్స్ అని తీసుకొని వీ హ్యావ్ ఆస్క్ ది ఎంఆర్ఓ, కలెక్టర్ గారికి చెప్తే ఎంఆర్ఓ గారు వచ్చి ఇంక్వెస్ట్ చేయడానికి, అలాగే పోస్ట్ మార్టం కూడా టీమ్ ఆఫ్ డాక్టర్స్తో చేయించడానికి, అలాగే అండర్ వీడియో కవరేజ్ ఆ టీమ్ ఆఫ్ డాక్టర్స్ చేయడానికి నిర్ణయించడం జరిగింది. అంటే ఇంత అనుమానం ఉన్నప్పుడు ఎక్కడ కూడా మనము క్లూలెస్ ఫ్యాక్ట్స్ కొనుక్కోవడానికి పోవాలనే ఉద్దేశంతో వీ హ్యావ్ టేకెన్ ఆల్ కేర్ టీమ్ ఆఫ్ నార్మల్గా ఒక డాక్టర్ చేస్తారు, బట్ ఇక్కడ 3 డాక్టర్లు పెట్టాము. హెడ్ డాక్టర్ ఒకరు పెట్టారు, నెక్స్ట్ సూపరింట్ క్లోజ్గా మానిటర్ చేశారు, అలాగే ఇంక్వెస్ట్ విఆర్ఓ అండ్ ఎంఆర్ఓ చేశారు. వారికి నచ్చిన వ్యక్తుల్నే పంచులుగా పెట్టడం జరిగింది అక్కడ. సో అరౌండ్ 1:30 ఇంక్వెస్ట్ కంప్లీట్ అయింది. దెన్ తర్వాత పోస్ట్ మార్టం టీమ్ ఆఫ్ డాక్టర్స్ చేశారు. సో చాలామంది క్రైస్తవ ఫాదర్స్ అక్కడికి వచ్చిన వాళ్ళు దేవర్ ఆస్కింగ్ ఫర్ ఫ్యాక్ట్స్, నిజాలు ఏమిటో మాకు కావాలి సార్. ఈ ప్రొటెస్ట్లు కానీ అవి చేయడానికి లేరు. 70% ఆఫ్ ది క్రైస్తవ సోదరులందరూ కూడా కోఆపరేట్ చేశారు. అందుకే ఇప్పుడు డెడ్ బాడీ హైదరాబాద్ పంపించగలిగాం. సో ఇందులో భాగంగా మాకు అంటే ఎలా జరిగింది ఇది అన్నది మనకి క్లూస్ కావాలి, వేరియస్ క్లూస్ కావాలి, దాంట్లో అనాలిసిస్ కావాలి. దాంట్లో భాగంగా మాకు ఒక 2 ఫుటేజ్లు తీసాము. దాంట్లో ఒక ఫుటేజ్ చూపించగలుగుతారా? పెట్టండి, టోల్ గేట్ ఫుటేజ్ చూపించు. అది కొంచెం ఉండవయా నువ్వు. సో ఆ బండి వస్తుంది చూడండి, అక్కడ ఆగారు ఆయన హీఈస్ ద పాస్టర్. అరౌండ్ ఎక్కడండి 11:31 టోల్ ప్లాజా మన కొవ్వూరు రామన్ బ్రిడ్జ్ ముందు బ్లంకర్ వేసింది. ఈజ్ మూవింగ్. మరోసారి ప్లే చేయబోదు చూడండి, మీకు తెచ్చింది తలపడుతుంది. సో అగైన్ యూ సీ అక్కడ దారి లేదు, పాపం కొంచెం రివర్స్ అవుతుంది లారీ. కమ్ ఈ లైట్లు ఆర్పలే, ఒకసారి అక్కడ చూడండి, లైట్లు ఆర్పాలి. అది కూడా అక్కడ ఆలోచించాలి. ఇది అది లేకుండా అన్నీ ఆగి. సో ఆర్ యూ సీయింగ్ ద వీడియో కదండి? అది ఇట్ ఈస్ ఆల్ అబ్జర్వేషన్స్. మేము రేపు తెల్లారి ఇన్వెస్టిగేషన్లో పాపం బ్లింకర్ ఆన్ చేస్తున్నది. సో దిస్ ఈజ్ అగైన్ అనదర్ ఇది. ఆయన చాలా ఓకే, దిస్ ఈజ్ వన్ ఎవిడెన్స్. రేపు మేమంతా కూర్చొని చాలా టెక్నికల్గా ఐఓస్ ఒక స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్ వేసాము. ఎవరు మన దీని మీద ఎవరి మీద మొత్తం ఇన్వెస్టిగేట్ చేయడానికి డిఎస్పీ కొవ్వూరు హెడ్ చేస్తూ, నార్త్ డిఎస్పీ ఆ టీంలో ఉంటారు, సిఐ రాజానగరం ఉంటారు, సిఐ కోరుకొండ ఉంటారు. దెర్ ఆర్ 3 to 4 SIs కూడా పెట్టారు. నౌ దే ఆర్ గోయింగ్ టు అనలైజ్ ఆల్ దీస్ థింగ్స్. వాళ్ళు మాకు బ్రీఫ్ చేస్తారు. చేసిన తర్వాత ఏమి వారు ఎలిసిట్ చేశారు, అక్కడ ఉండే మనుషులు ఆ టైం అప్పుడు ఎవరున్నారు, వాళ్ళని ఎగ్జామిన్ చేస్తారు, టైం లైన్ ఏంటి, ఇవన్నీ చేస్తారు. ఎందుకంటే నౌ విస్తృతమైనటువంటి అనుమానాలు మనకు వచ్చాయి కాబట్టి
ఖచ్చితంగా ఇవన్నీ చేస్తారు. సో ఇంతకు ముందున్న ట్రాక్ కూడా మేము తీస్తాం. ఇది మన ఏరియాలో ఉన్నది, బట్ హీ స్టార్టెడ్ ఫ్రమ్ హైదరాబాద్ మార్నింగ్ 11కి. సో నెక్స్ట్ తీయండి. ఇది నల్లజర్ల తర్వాత చూపిద్దాం. ఇది మనం కాదు, దట్ ఈస్ ఇనీషియల్ గా ఈ రెండు బయటకు వచ్చాయి. మీ అందరికి తెలిసిన సీసీ ఫుటేజ్. నెక్స్ట్ ఫుటేజ్ బాబు స్పాట్. నౌ యూ సీ దిస్ ఈస్ ద ఏంటి అది కాదు పెట్రోల్ బంక్. సో నౌ దిస్ ఈస్ ద పెట్రోల్ బంక్ అండి. ఆ రోడ్లో ఆయన వస్తున్నారు, ఈ రోడ్లో ఇటు నుంచి వెళ్తున్నాయి. అక్కర్లేదు, ఆయన అలాగే పెట్టు. సో నౌ దిస్ ఈస్ పాస్. అదో అవే ఇంకా అదో అక్కడ చూడండి, అటు వెళ్ళిపోయింది, పొగ వచ్చినట్టు చూసి. మరోసారి రీప్లే చేయబాబు. ఏ సెకండ్ దగ్గర వస్తుందో కరెక్ట్ చూడండి. ఎస్, జస్ట్ స్లో మోషన్. ఒకటి వెళ్తుంది, బాగోలేదు స్క్రీన్. ఇంకా ఇందాక టీవీలో చూసినప్పుడు చాలా బాగా వచ్చింది. సో ఇంకా ఇది అయిపోయిన తర్వాత అది కాదు, అదేనా? అది కాదు, అదేనా? ఓకే. ఎస్. సో కార్ పాస్ అయింది, మనకి డస్ట్ వచ్చింది. సో కార్ తర్వాత ఒక ట్రక్ వచ్చింది. నౌ దిస్ ఈజ్ అనదర్ ఎవిడెన్స్. కరెక్ట్ గా ఆయన గామన్ బ్రిడ్జ్ దగ్గర 11:31 అండ్ ఇక్కడికి వచ్చేసరికి కరెక్ట్ గా 11:42. సో టైమ్ అండ్ వెహికల్ ఎవ్రీథింగ్ ఈజ్ మ్యాచింగ్. సో నౌ వీఆర్ గోయింగ్ టు ట్రాక్. ఎందుకు లైట్ లైన్ బాబు రండమ్మ, ప్లీజ్ కమ్, ప్లీజ్ కమ్. కూర్చో రండమ్మ. స్క్రీన్ సో ఇది ఈ రెండు ఒకటి మాకు బేసిక్ గా ఆయన మూమెంట్ కి సంబంధించి దొరికిన ఎవిడెన్స్లు. ఈ ఎవిడెన్స్ ని మేము అనలైజ్ చేస్తాం. నవ్వు తర్వాత ఏం జరిగింది, అనుమానాలు ఏమైతే ఉన్నాయో వీటన్నిటిని క్రోడీకరించుకొని ఖచ్చితంగా ఏ అనుమానాన్ని కూడా విడిచిపెట్టకుండా ఈ 12 మినిట్స్ లో ఏమైంది, 12 మినిట్స్ తర్వాత ఏమైంది, చాలా టెక్నికల్ అనాలిసిస్ చేయొచ్చు దీని మీద. మాకున్న టూల్స్, మాకున్న ఎక్స్పర్టైజ్ యూజ్ చేస్తాం. వీ విల్ గెట్ ఆల్ ది ఎవిడెన్స్. అట్ ది సేమ్ టైం అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఎవరి దగ్గరైనా ఎవిడెన్స్ ఉంటే, ఎవరో చూసుంటారు, లేకపోతే ఆ టైంలో ఎదురుగా బండిలో వచ్చి ఉంటారు, ఎనీ ఎవిడెన్స్ ఆ ఏరియాలో వారు చెప్తున్న దానికి అనుమానానికి బలం చేకూర్చే విధమైనటువంటి ఏదైనా ఆధారాలు ఉంటే మాకు అవి సబ్మిట్ చేస్తే రాతపూర్వకంగా ఈ టీంకి, స్పెషల్ టీం ఏదైతే ఫామ్ చేసామో వారికి సబ్మిట్ చేస్తే అవి కూడా వెరిఫై చేస్తాం.